నేను దేవుడికి పోయినాయా ఒక 500 సార్లు పోయింటా దేవుడికి. ఉర్లగుండకు పోయింటా, నిర్జీ చూసినాం, పక్క ఊరు కోటం చూసినాం, తర్వాత ఈ మాచిరెడ్డిపల్లె, కామనూరు ఇవన్నీ చూసినాము. ఎక్కడ కూడా వాళ్ళ ఊర్లో జనాల్ని ఈ విధంగా, అసలు ఈ విధంగా కాదు, 1% కూడా పీడించడం లేదయ్యా. దేవుళ్ళు ఇంటి పక్కన ఎనుములు ఉంటాయా? ఎమ్మెల్యే ఇంటి ఎదురుగా చర్చి ఉంటుందియా, ఎమ్మెల్యే ఇంటి ఎదురుగా చర్చి ఉందియా. ఇంతవరకు ఆ చర్చిని ఇంకా ఏదన్నా ఆయన కావాలంటే చేస్తాడే కానీ సాయము డిస్టర్బ్ చేయలే. ఏం ఆ చర్చి ఇంకో చోట కట్టియచ్చు కదా. ఒక ఎమ్మెల్యే 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మినిస్టర్ అయినాడు, ఆయన అనుకుంటే ఆ చర్చిని నేను బ్రహ్మాండంగా ఒక 5 కోట్లు పెట్టినా కట్టిస్తానే శక్తి ఆయన దగ్గర ఉంది, కట్టియచ్చు కదా. ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, నా ఊరి ప్రజలు, నా ఊర్లో నేను బాగా చేసుకుంటేనే కదా అనే ఒక మంచి ఉద్దేశం ఉంది కాబట్టి ఈరోజు ఆ ఊరు ప్రశాంతంగా ఉంది. ఆ ఊర్లో ఎనుములు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, వాళ్ళ ఇంటి ముందు నుంచి పోతాయి, ఎనుములు పోతాయి, ఎద్దులు పోతాయి, వాళ్ళ ఇంటి ముందర పేడకాలు పడుతుంది, తోసుకుంటారు. ప్రకృతిలో భాగమయ్యాయి ఇవన్నీ. నీ ఇంటి ముందర ఎనుములు పోకూడదు. నీ ఇంటి ముందర ఎన్నికల సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి రస్తా ఉందియా, గవర్నమెంట్ రస్తాలో పోతాను ఇటు తిరగద్దంటాడు. ఏం నీకేం రాయిచ్చారా ఏమన్నా రోడ్డు? యామూల నుంచి రాపిచ్చారు నీకు రోడ్డు? సీసీ రోడ్డు వేసింది ప్రజలు తిరగడానికిన్నా. నువ్వు సీసీ రోడ్లు బాగున్నా కూడా ఏం చేస్తావు? ఈయన కాంట్రాక్టర్ కదా, ఏదైనా వర్క్ చేస్తే 30% లెక్క వస్తుంది. బాగుండే రోడ్డు కూడా గెలికి తీసి దాన్ని రోడ్ వేస్తానని చెప్పి శాంక్షన్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆ 30% డబ్బు కావాలి కదా నీకు. ఏది చేసినా డబ్బు కోసమే. ఆ పంచాయతీ చేతిలో ఉంది అసలు విషయం. చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఎవరైనా కానీ ఒక సీఎం అయినప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కటి ఇండస్ట్రీలు రావాలి, ప్రతి ఊర్లో ఎవరికి చేయనట్లు వాళ్ళు బిజినెస్ చేసుకోవాలనే ఒక ఆలోచన ఉంటుందా? సబ్సిడీలు వస్తున్నాయా గవర్నమెంట్ నుంచి? ఈయన ఏం చేశాడు తెలుసా? మా ఊర్లో 10 ఇటుకల ఫ్యాక్టరీలు ఉన్నాయి, 5 సంవత్సరాల నుంచి ఉన్నాయి. 2014 నుంచి 9 నుంచి ఉండేవి ఉన్నాయి, 19లో 14 నుంచి పెట్టుకునేవి ఉన్నాయి ఇండస్ట్రీలు. ప్రత్యక్షంగా పరోక్షంగా 50 మందికి ఉపాధి కలుగుతుంది. ఆ ఇండస్ట్రీలకు నోటీసులు పంపిస్తాడయ్యా, ఇండస్ట్రీలు ఆపమని, కరెంటు కట్ చేయమని కరెంటులకు లెటర్ పెడతాడయ్యా. ఇంత నీచపు బుద్ధి కలిగిన వ్యక్తి అయినా ఈయన మళ్ళీ ఏమన్నా అంటే నేను అభివృద్ధి చేసిన అంటాడు. అభివృద్ధి అంటే లేని దాన్ని సృష్టించేది కాదు నాయన, ఉన్నదాన్ని ఎట్లా డెవలప్ చేసి దాని అభివృద్ధి ప్రదంలో నడిపించేది దాని అభివృద్ధి అంటారు. ఇప్పుడు కడపలో చూసాం బుగ్గంగా, దాన్ని ఉన్నదాన్ని రాబోయే కాలంలో వర్షాకాలం వస్తే ఆ కంప చెట్లు దాని వ్యవస్థ వల్ల ఇళ్ళల్లోకి నీళ్ళు వస్తాయి అంటే ఉన్నదాంటి వల్ల సమస్య వస్తుంది. ముందు ఉన్నదాంతో ఏ సమస్య వస్తుందో తీసుకొని దాన్ని శుభ్రం చేసుకుంటే లేని దాని గురించి ఆలోచించవచ్చు. ఉన్నది చేయించినారు, నెక్స్ట్ వాళ్ళ ఆలోచన ఏంది, నెక్స్ట్ ఏం చేయాలి, ఇది అయిపోయింది సబ్జెక్టు. నెక్స్ట్ ప్రజలకు ఉపయోగపడేది ఏం చేయాలి, దీన్ని అభివృద్ధి అంటారు. ఉన్నదాన్ని వదిలేసి నేను ఒకటి తెస్తానా అంటే ఉన్నదాని వల్ల నీళ్ళు వచ్చి కడప మునిగిపోయినాక నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా? కొత్తదాన్ని తెచ్చి ఏం చేస్తాం నాయన? ఉన్నదాన్ని మీరే చెప్పండి. బుగ్గంక ఇప్పుడు ఎంత పరిశుభ్రకరంగా ఉందో మీరే చెప్పండి. అది డబ్బు ఎంత అయిందనేది మనకు అనవసరం. ప్రజలకు మేలా కాదా? ప్రజలకు అవసరం. నువ్వు చెయ్యవు. నువ్వు పోట్లవతిలో చెప్పినా కదా, మొన్న ఒక 30 మంది మాకు మినిస్టర్లు వచ్చారు, మంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారన్నావు. ఆయన 5,000 మంది ఓట్లు, 9,000 మంది జనాభా. కనీసం ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చినాడంటే ఎంతమంది ఇంటికాడికి పోతారు మీరే చెప్పండి. 9,000 మంది జనాభా ఉంది, ఎంతమంది పోతారు? ఓ 10% వేసుకున్నామా? లేదులేండి, ఒక 5%, 450 మందినే పోతారా? ఎంతమంది వచ్చినారో నేను మినిస్టర్ గారిని అడుగుతున్నా. మీరు యాడికి పోయినా రామ్మోహన్ నాయుడు వచ్చినాడంటే ఎవరా తెలియని వ్యక్తి? తెలియని వ్యక్తి ఎవడు, తెలియని యూత్ ఎవరైనా ఉన్నారా? కనీసం ఫోటో కోసమన్నా పోతాం కదా. ఆయన మీద అభిప్రాయం అది ఉంది కాబట్టి రాలే. మీ మీద వాళ్ళు వచ్చిన వాళ్ళ మీద ఎవరికి లేదు, అందరికీ అభిమానమే. వచ్చిన వాళ్ళు మా ఊరికి వచ్చారని మిమ్మల్ని చూసి ఎవరు రాలేనాయన మీ ఇంటికాడికి? మీ పరిస్థితి అటు ఉంది. మీ దౌర్భాగ్య స్థితి, మా దౌర్భాగ్య స్థితి ఆ ఊళ్ళో పుట్టడం. నువ్వు కాదు, మా దౌర్భాగ్య స్థితి నాన్న. మేము ఆ పోట్లూరుతో పుట్టి
పెరుగుతున్నాం చూడు, మా దౌర్భాగ్యస్థితి. మాకు ఒక ఊరన్నా కట్టియండి చంద్రబాబు నాయుడు గారు, మాకు ఒక ఊరు కట్టియండి సపరేట్గా. మిగతా వారికి ఆయన ఒక్కడే ఉంటాడు ఊరిలో, అంతా ఆయన కొనుక్కొని ఆయన ఒక్కడే ఉండి ఎన్నేళ్ళు అనుభవిస్తాడో అనుభవించుకోమని.